నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. బట్ ఈ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకైతే అటెండ్ అయ్యారు. అదేవిధంగా వస్తారని కూడా నిన్ననే ప్రకటించారు. అయితే మనం చూసుకుంటే ఇన్ని రోజులు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ సడన్ గా బయటికి వచ్చి అసెంబ్లీకి అటెండ్ కావడం అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమనైతే హెడ్లైన్ చూస్తున్నాం. అయితే కేసీఆర్ ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీకి అటెండ్ కావడానికైతే ఏదైనా వ్యూహం ఉందా అని అయితే అందరిలో చర్చ జరుగుతుంది. అనుకున్నట్టుగానే నిన్న ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి దిశానిర్దేశం అక్కడికి వచ్చిన కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కానీ ఒక విస్తృత సమావేశం నిర్వహించి రేపు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ని ఏ విధంగా బయటకు తీసుకొచ్చి ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడనీయకుండా ఉన్నట్టయితే బయటకు వచ్చాక ఏ విధంగా ప్రజల ముందు పెట్టాలి అని అయితే ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఇదేనా ఇంకా ఏమైనా ఉందా? ఓన్లీ ఈ రోజు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అవ్వడం జరిగింది. గవర్నర్ ప్రసంగంతో పాటు గవర్నర్ ప్రసంగం జరిగేదాకా అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. దాన్ని చూసుకున్నట్టయితే మనము అసెంబ్లీ తర్వాత అయితే కొన్ని హాట్ కామెంట్స్ అయితే కేటీఆర్ బయట ప్రెస్ మీట్ లో చెప్పారు. దీనికి సంబంధించి గవర్నర్ ప్రసంగం అయితే ఒక గాంధీ భవన్ లో సామాన్య కార్యకర్తలాగా మాట్లాడినట్టు ఉందని అయితే తను ఘాటైన విమర్శలు చేశారు. నిజంగానే ఇవి హాట్ కామెంట్స్ అని చెప్పాలి. రైతులకు సరైన న్యాయం చేశారు, రైతు బంధు ఇచ్చాము, అన్ని కూడా సకాలంలో అన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గవర్నర్ ప్రసంగించారు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఇచ్చారు, రైతు బంధు ఎవరికి రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందంటూ అయితే కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ను ఉద్దేశించి అయితే గవర్నర్ ప్రసంగము అన్ని అర్ధ సత్యాలు, అన్ని అబద్ధాలే మాట్లాడిచ్చారు గవర్నర్ తోటి. దానికి మరి గవర్నర్ కూడా అసలు ఏ విధంగా చెప్పారని అయితే కేటీఆర్ మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ రైతులకు ఏ విధంగా రుణమాఫీలు కాలేదు కొంతమందికి, కానీ అన్ని రుణమాఫీలు అయ్యాయి, అన్ని కూడా సకాలంలో చేశాము, అన్ని హామీలు నెరవేర్చామని అయితే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడము అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలు అని కూడా కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా అయితే అంత పెద్ద గవర్నర్ని కేటీఆర్ గాంధీ భవన్లో ఒక కార్యకర్తతో పోల్చి మాట్లాడడం అయితే నిజంగా హాట్ కామెంట్స్ అనే చెప్పాలి. చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమనైతే ఇక్కడ మన హెడ్లైన్ చూడొచ్చు. మనం ఇవ్వని హామీలు అమలు చేశాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది, సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ ఎస్టీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు, బారాస శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత 14 నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలను కూడా బారాస ప్రభుత్వ హయాంలో అమలు చేశామని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలనే అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. బుధవారం నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బారాస శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అయితే చర్చించినట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ. అయితే నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని హామీలు చక్కగా నెరవేర్చామంటూ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదంటూ విమర్శలు చేశారు. దానికి సంబంధించి కూడా నిన్న జరిగిన సమావేశంలో అయితే దిశానిర్దేశం చేసినట్టయితే మనం చూసాం. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. బారాస ప్రభుత్వ హయాంలో రైతును రాజుగా చేశాం, సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, గిట్టుబాటు ధర అందించాం. ఇప్పుడు కాంగ్రెస్ 14 నెలల పాలనలో రైతులు హరిగోస పడుతున్నారు. మనం హామీ ఇవ్వని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించాం. రాష్ట్రంలో 2 సార్లు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 ఇస్తామని హామీని అమలు చేయడం లేదు, పింఛను పెంపు లేదు, గురుకులను మనం అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. గురుకుల విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
రైతులు, నేతన్నలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా మన ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందిస్తే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ప్రజల తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. మన హయాంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొస్తే ఇప్పుడు అవి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేమి అంశాలు చర్చించారు, వీళ్ళు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవన్నీ చేసింది. కానీ ఇప్పుడు 14 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కటి కూడా చేయట్లేదు. కాంగ్రెస్ వైఫల్యం అని కూడా కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు నిన్న జరిగిన సమావేశంలో. బారాస మీద సర్కారు చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలి. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై అసెంబ్లీ, మండలిలో కొట్లాడాలి. ఎండిన పంటలు, అందని కరెంటు, దక్కని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతు సమస్యలు, తాగునీటి కొరతపై సభల్లో గొంతు వినిపించాలి. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతుగా గలం విప్పాలి అంటూ కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై నిలదీయాలని, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగు, పీఆర్పీ అమలుపై సర్కార్ను ప్రశ్నించాలని, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఒత్తిడి తేవాలని, విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళిత బంధును నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం వంటి వాటిపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని, 6 గ్యారంటీల అమల్లో అనుసరిస్తున్న మోసపూరితమైన వైఖరిని ఎండగట్టాలని కూడా ఇట్లా కేసీఆర్ అయితే నిన్న సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సరే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ చేసింది కదా, మరి 10 ఏళ్ల పాలనలో ఇవన్నీ చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయిందంటారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సరే, 14 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. దీనికి సంబంధించి మనం చూస్తున్నారు, ప్రజలు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో కూడా ప్రజలకు సరిగ్గా తెలుస్తుంది. ప్రజలు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ విధంగా అయితే కేసీఆర్కి ఇవన్నీ చేసినామని చెప్పుకుంటూ ఇవన్నీ కమిషన్ల బేసిక్ కానీ ఒక్కటి కూడా సరిగా రాలేదు. బీసీ బంధు అన్నారు, దళిత బంధు అన్నారు. దళిత బంధు ఒక 50 ఫ్యామిలీస్ ఒక గ్రామంలో ఉంటే ఒక్కరికి దళిత బంధు ఇస్తే మిగతా వాళ్ళందరూ నెగిటివ్ అవుతారు కదా. అలాగే బీసీ బంధు అన్నారు. బీసీ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్గా వచ్చిందైతే దళిత బంధు, బీసీ బంధు, ఈ రెండింటితోనే ఎక్కువగా నెగిటివిటీ వచ్చిందని అయితే ప్రజల్లో వినిపిస్తున్న మాటలు ఇవి. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే కేసీఆర్ అటెండ్ అవ్వడం జరిగింది. దానిపై కూడా గవర్నర్ ప్రసంగం జరిగింది. దాని తర్వాత గవర్నర్ ప్రసంగం ఒక సామాన్య గాంధీ భవన్లో కార్యకర్త మాట్లాడినట్టుగా ఉందని అయితే కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చూడాలి దీనిపై రేపటి నుంచి ఏం జరుగుతుంది అసెంబ్లీలో. అసెంబ్లీ వాడి వేడిగా జరిగే సమావేశాలని అనుకోవాలి. చూద్దాం ఇక ముందు ఏం జరుగుతుందో.